UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఆఫీసును కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాన్ని కట్టడంపై అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై న్యాయస్థానానికి వెళ్లిన గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. 2018లో హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్లే దారిలో 2 ఎకరాల స్థలంలో పార్టీ ఆఫీసును నిర్మించింది. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణం పూర్తి చేసింది. దీనిపై మున్సిపల్ అధికారులు నోటీస్ జారీ చేశారు. 99 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు తీసుకుంది. ఏడాదికి గజానికి 100 రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు, ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఆఫీస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ ఆఫీసును కట్టారని, దానిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు నోటీసులు జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ₹1,00,000 నష్టపరిహారం చెల్లించి 15 రోజుల్లోగా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఆఫీస్ కట్టి 5 ఏళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇప్పుడు రెగ్యులరైజ్ చేయడానికి అనుమతులు ఏంటని ప్రశ్నించింది. ఇరు వర్గాల మధ్య వాదోపవాదనలు నడిచాయి. ఈ విషయాన్ని ఎందుకు వివాదం చేస్తున్నారో తెలియదన్నారు. ప్రభుత్వం వేసిన కౌంటర్లో మున్సిపల్ శాఖ అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని ప్రస్తావించారు. అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని కాకుండా పక్కనున్న కొంతమంది వ్యక్తుల భూములను సైతం తీసుకున్నారని పేర్కొంది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ మార్కెట్లో ఆ భూమి విలువ అక్షరాల 100 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.